సత్య ఒకవేళ 12 గంటల లోపు ఎన్నిక జరగాల్సిన సిచువేషన్ ఒకవేళ 12 గంటల తర్వాత కూడా ఎన్నిక జరగకపోతే వాట్ నెక్స్ట్? ఎన్నికకు జరగకపోతే మాత్రం మరోసారి వాయిదా వేస్తారు, మరోసారి ఎన్నిక వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అది వారం రోజుల తర్వాత పెడతారా అంటే ప్రస్తుత పరిస్థితుల రీత్యా కాసేపట్లో గనక ఎన్నిక జరగకుండా ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి సంబంధించిన ఎన్నిక జరగకపోతే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇదంతా కూడా చల్లారిన తర్వాత ఇదంతా రణరంగంగా మారింది కాబట్టి ఇదంతా కూడా హీట్ తగ్గిన తర్వాత మరోసారి ఎన్నిక పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఎక్కడెక్కడ అలర్ట్ అయినప్పటికీ ఎలాంటి దాడులు జరగకూడదు అనుకున్నారు. కానీ దాడులు జరిగే క్రమంలోనే ఒకసారిగా శ్రేణుల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఎవరైతే ఇప్పుడు ఒక్కొక్కసారి పిలుపునిచ్చారో చెలో తుని పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ అలర్ట్ అయింది. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చారు. ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈ పదవికి సంబంధించినటువంటి కీలకంగా టీడీపీలో వ్యవహరిస్తారో వాళ్ళు కూడా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం పోలీసులు కూడా ఉన్నారు. అంటే ఎస్పీ గారు ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది అంటారా? అంటే వాళ్ళు బయటకు వచ్చే సమయం ఉంది కాబట్టి ఇప్పుడు అంటే లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావాలి కాబట్టి పోలీసులు కూడా టెన్షన్ వాతావరణం ఉంది. వాళ్ళు బయటకు వచ్చేటువంటి క్రమ నేపథ్యంలో ఏఎస్పీ కూడా అక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఒకవేళ వాళ్ళు వస్తే కనుక నేరుగా వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల మధ్యలోంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది తప్ప వేరే వేయలేదు. ఒకవేళ వీళ్ళు వెళ్తే కానీ మేము రామనేది వైసీపీ వెర్షన్. మరి వస్తారా లేదని చూడాలి. ఒకవేళ ఎన్నిక వాయిదా పడితే కనుక మరోసారి ఎన్నికని వారం రోజుల్లో కానీ లేదంటే రేపే జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి రేపే ఎన్నిక తేదీని ప్రకటిస్తారా లేదంటే మరి కొన్ని రోజులు గ్యాప్ ఇస్తారని తెలియాలంటే కాసేపట్లోనే ఎన్నికల అధికారి కూడా మీడియాతో మాట్లాడనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సత్య.